తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ల పేరుతో కాలక్షేపం చేస్తోందంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేయడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అర్బన్ బీజేపీ సెక్రటరీ విజిట్ వర్మ ఆధ్వర్యంలో కేపీహెచ్బీ నుంచి వివేకానంద నగర్ వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఓవైపు నోటిఫికేషన్లు విడుదల చేస్తూనే మరోవైపు కోర్టుల్లో కేసులు వేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్షలు జరిగి 3 నెలలు గడుస్తున్నా ఫలితాలు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఆర్థిక శాఖ క్లియరింగ్ చేసిన 3,75,000 ఉద్యోగాలు ఎండిపోయినాయి. నువ్వు ఈ యొక్క 6 నెలల్లో నువ్వు వేసిన ఉద్యోగాలు మొత్తం కలిపితే కూడా ఈరోజు 1,00,000 ఉద్యోగాలు దాటలేమని మిగతా ఉద్యోగ పరిస్థితి ఏంటి? ఈరోజు తెలంగాణ వచ్చి 9 ఏళ్ళు అయినా కానీ ఉద్యోగులకు పూర్తి స్థాయి న్యాయం జరగలేదు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి నువ్వు అధికారంలోకి వచ్చినావో, మరి నీళ్లు నీ పొలానికి పోయినాయి, నియామకాలు నీ ఇంట్లో వచ్చినాయి, నిధులు నీ ఇంటికే చేరే కాళేశ్వరం ప్రాజెక్టు మీద దోచుకొని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పండబెట్టడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి మేము నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పి మాటలే చెప్తున్నారు. కేవలం అది ఒక ఫ్రంట్ పేజ్ల పబ్లిసిటీకి మాత్రమే పనికొస్తుంది తప్ప ఎటువంటి నోటిఫికేషన్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినా కూడా అది కార్యరూపం దాల్చట్లేదు. ఆ విధంగా 8 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే విద్యార్థులు మాకు ఉద్యోగాలు వస్తే మా ఇంట్లో వాళ్ళని చూసుకోవచ్చని ఆలోచిస్తున్నారో, వాళ్ళకి ఉద్యోగాలు రాక కేవలం పబ్లిసిటీకే పరిమితమైన ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల చాలా మంది విద్యార్థులు ఈరోజు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పి బాగా మాటలు చెప్తున్న ఈ యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఎటువంటి ఉద్యోగాలు ఈరోజు ఇంప్లిమెంటేషన్ జరిగిందో మీరు చెప్పాలని చెప్పి కోరుతున్నాం. ఆ విద్యార్థులు ఎవరైతే తెలంగాణ రావడానికి కారణమయ్యారో వారిని విస్మరించి వారి బాగోగులు చూడకుండా వారి ఉద్యోగులు ఇంటింటికి ఒక ఉద్యోగం కల్పిస్తా అని చెప్పి ప్రామిస్ చేశారు. నీళ్లు నియామకాలు నిధులు మనకు పుష్కలంగా ఉంటాయని చెప్పి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత యువకులను విస్మరించి వారికి అవసరమైన ఉద్యోగాలు కల్పించకుండా కాలం వెల్లబుచ్చుతున్నారు. కానీ తన ఇంట్లో అందరికీ కూడా పదవులు కల్పించడమే కాకుండా వ్యాపారాలు మిగతా విషయాల్లో కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా మేలు కల్పిస్తున్నారు. వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్తున్నారు, దేశాన్ని దోచుకుంటున్నారు, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కానీ నిరుద్యోగ యువత విషయం పట్టించుకోవడం లేదు. ఎన్నో వేల మంది రిటైర్ అవుతున్నారు, ఎన్నో ఉద్యోగాలు ఖాళీలు ఉంటున్నాయి, కానీ ఉద్యోగాలు ఇవ్వడం లేదు.